హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసరికి యుఎస్ఏ కి మరియు భారత్ కి మధ్య జరుగుతున్నటువంటి సుంకాల వివాదం, టారిఫ్స్ కి సంబంధించి. సో అసలు ఎందుకని యుఎస్ఏ మన భారతదేశం మీద 50% టారిఫ్ ని విధించాల్సి వచ్చింది అన్నటువంటి తెలుసుకోవాలి. దీని ఇంపాక్ట్ మన భారతదేశం మీద ఎలా ఉండబోతోంది అన్నటువంటిది మనకి తెలియాలి. అలాగే మన భారతదేశం ఈ ఇంపాక్ట్ నుంచి బయటికి రావటానికి ఎలాంటి మెజర్స్ ని తీసుకుంటోంది అన్నటువంటిది ఇంపార్టెంట్. అలాగే టోటల్ గా ఓవరాల్ ఇలా అసలు టారిఫ్స్ విధించడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది అన్నటువంటిది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమైంది అన్నటువంటిది చూస్తే, మన భారతదేశం మీద యుఎస్ఏ అన్నటువంటిది మొదట్లుగా మనం చూస్తే ఆగస్టు స్టార్టింగ్ లో 25% ఎక్స్ట్రా సుంకాన్ని విధించిందనమాట, ఉన్నటి దానికంటే ఎక్స్ట్రా. అసలు టారిఫ్ అంటే ఏంటి? ఒక దేశం అన్నటువంటిది ఇంపోర్ట్స్ చేసుకునేటప్పుడు పక్క దేశం నుంచి ఆ దేశం యొక్క ఇంపోర్ట్స్ మీద విధించేటటువంటి పన్నునే మనం సుంకం లేదా టారిఫ్ అనేసి పిలుస్తాం. ఎందుకని అంటే, ఒకటి, ఆ దేశంలోకి ఎక్కువ ఇంపోర్ట్స్ అన్నటువంటివి రాకుండా చూసుకోవటానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి టారిఫ్స్ అనేవి విధించబడతాయి. అయితే ఈ మధ్య యుఎస్ఏ ఏం చేసింది? అడిషనల్ గా 25% టారిఫ్ ని విధించింది. అది ఆగస్టు 7 ఈ టైంలో అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏం చేసింది? ఇంకొక అడిషనల్ 25% ని, అంటే టోటల్ ఇప్పుడు టారిఫ్ అన్నటువంటిది అడిషనల్ గా 50% టారిఫ్ ని విధించడం జరిగింది. సో ఏమని చెప్పింది యుఎస్ఏ? మాకు ఎక్కువ ఇంపోర్ట్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి, ఆల్రెడీ మాకు ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది నడుస్తోంది భారతదేశంతో. అంతేకాదు, ఏదైతే రష్యా నుంచి ఈ క్రూడ్ ఆయిల్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో భారతదేశం, దాన్ని ఆపండి అన్నట్టుగా శాంక్షన్స్ విధించడం, దాన్ని మన భారతదేశం తీసుకోకపోవటం లెక్కలోకి. సో వీటన్నింటి నేపథ్యంలో యుఎస్ఏ ఏం చేసింది? ఈ శాంక్షన్స్ ని విధించింది. సో చూడండి రీజన్ ఏమంటోంది మన భారతదేశం. సో చూడండి రీజన్ ఏమంటోంది? వెస్టర్న్ శాంక్షన్స్ ఇన్నున్నా కూడా మన భారతదేశం ఇంకా రష్యా నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తోంది అన్నటువంటి రీజన్ తో. అంతేకాదు, ఇండియా అన్నటువంటిది ఇప్పుడు హైయెస్ట్ టారిఫ్డ్ కంట్రీస్, యుఎస్ఏ యొక్క హైయెస్ట్ టారిఫ్డ్ కంట్రీస్ లో మన భారతదేశం ఒకటి. బ్రెజిల్ అలాగే మన భారతదేశానికి ఎక్కువ టారిఫ్స్ అన్నటువంటి విధించింది. సో అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది? మన ఎక్స్పోర్టర్స్ ఎక్కువ కాస్ట్ ని పే చేయాల్సి వస్తుంది. సో అక్కడున్న డొమెస్టిక్ కాంపిటేటర్స్ తో మనకి ఆ కాంపిటేటివ్నెస్ అన్నటువంటి తగ్గుతుంది. ఎందుకని అంటే ప్రైస్ ఎక్కువగా ఉంది, దాంతో డిమాండ్ అన్నటువంటిది పడిపోతుంది. అవునా? దాని ఇంపాక్ట్ మరి మన భారతదేశం మీద ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. అలాగే అసలు ఫ్యాక్టర్స్ ఏంటి యుఎస్ఏ టారిఫ్స్ ని విధించడానికి అంటే, ఇందాక అనుకున్నట్టుగా ఆల్రెడీ ఏదైతే ట్రేడ్ టాక్స్ అన్నటువంటివి రెండు దేశాల మధ్య నడుస్తున్నాయో అవి ముందుకెళ్లట్లేదు అన్నటువంటిది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ కి సంబంధించి చూసుకుంటే, మన భారతదేశానికి ఎక్కువగా ఇంపోర్ట్స్ యుఎస్ఏ నుంచి అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలి అన్నటువంటిది యుఎస్ఏ అడుగుతోంది. సో ఆ నేపథ్యంలోనే రీసెంట్ గా మన భారతదేశం ఏం చేసింది? కాటన్ కి సంబంధించి ఎక్స్ట్రాగా సుంకాన్ని తొలగించడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా మన భారతదేశం ఇస్తూనే వస్తోంది. అయినా కూడా ఇంకా ఈ టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ అవ్వట్లేదు. స్టాండ్ స్టిల్ గా ఉన్నటువంటి నేపథ్యంలోనూ ఈ నిర్ణయం. అలాగే టారిఫ్స్ కి సంబంధించి అంటే ఏంటి? అన్ఈక్వల్ మార్కెట్ యాక్సెస్ అన్నటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశ ఉత్పత్తులకి మా మార్కెట్ ఎంత వైడ్ గా ఉందో భారతదేశము మాకు అంత మార్కెట్ వైడ్నెస్ అన్నటువంటిది ఇవ్వట్లేదు అన్నటువంటిది యుఎస్ఏ యొక్క ఆందోళన ఒకటి. అలానే రష్యన్ ఆయిల్ ని యుఎస్ఏ ఆల్రెడీ శాంక్షన్స్ విధిస్తామన్నా కూడా మన భారతదేశం ఒప్పుకోలేదు. అలాగే డిఫెన్స్ కి సంబంధించి S-400 మిసైల్స్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి వాటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. యుఎస్ఏ శాంక్షన్స్ విధిస్తామన్నా కూడా మనం దాన్ని లెక్కలోకి తీసుకోలేదు. సో అదొక రీజన్. అలాగే ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది ఇప్పటికే ఉంది యుఎస్ఏతో మనకి. అంటే ఏంటి? యుఎస్ఏ మనకి ఎక్కువ పే చేస్తూ ఉంది, మనం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నాం యుఎస్ఏ కన్నా. సో అలా మనం చూస్తే 45 బిలియన్ వరకు ఇప్పటిదాకా ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది భారతదేశంతో ఉంది. అలానే కంపారిటివ్ ప్రెషర్ కి సంబంధించి కూడా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, జపాన్ కావచ్చు, వియత్నాం కావచ్చు, ఇలాంటి దేశాలతో కంపేర్ చేసుకుంటే మన భారతదేశానికి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అనమాట సుంకాలకి సంబంధించి. సో ఈ నేపథ్యంలో యుఎస్ఏ ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయం తీసుకుంది సరే, వాటి యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అన్నటువంటి చూస్తే, ఆయిల్ మరియు ఎనర్జీ సెక్యూరిటీ మీద మన భారతదేశం మీద ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. ఎందుకని? ఆయిల్ కి సంబంధించి మనం చూసుకుంటే 88% ఆఫ్ ఆయిల్ ని మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అందులోనూ 35% ఒక్క రష్యా నుంచే వస్తోంది.
సో అలాంటప్పుడు ఇప్పుడు రష్యా నుంచి దిగుమతులు చేసుకోవటం ఆపండి అంటే అది మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీకి ఆ ప్రమాదం కలిగిస్తుంది కదా. ఆ నేపథ్యంలో మా దేశం యొక్క ఎనర్జీ పాలసీ, ఎనర్జీ సెక్యూరిటీ అన్నటువంటిది మాకు ఇంపార్టెంట్ అని మన భారతదేశం చెప్తోంది. అలానే ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎకనామిక్ గ్రోత్ మరియు జాబ్స్ మీద, అలాగే కాంపిటేటివ్నెస్ లాస్ అన్నటువంటిది జరుగుతోంది, డిప్లొమాటిక్ గా ఇబ్బందులు అనేవి ఉన్నాయి, ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద ఇబ్బందులు అనేటటువంటివి ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఎక్స్పోర్ట్స్ హిట్ అంటున్నాం. అంటే ఏంటి? ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఏవైతే పెడుతూ ఉన్నారో, మనం చేస్తూ ఉన్నామో, ఇప్పుడు ఈ 50% టారిఫ్స్ ఇవ్వటం ద్వారా ఏమవుతుంది? ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి కొంతవరకు తగ్గుముఖం పడతాయి. అందులోనూ ఎస్పెషల్ గా మనం చూసుకుంటే టెక్స్టైల్స్ కావచ్చు, జెమ్స్ అండ్ జ్యువెలరీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కావచ్చు, వీటన్నింటి మీద ఎక్కువ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఇప్పుడు మనం గమనిస్తే మన భారతదేశం చేస్తున్నటువంటి టోటల్ ఎక్స్పోర్ట్స్ లో, అంటే అన్ని దేశాలకు కలిపి చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ లో 10% మీద ఈ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే యుఎస్ఏకి ఇప్పుడు మనం ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామో అందులో 65% ఎక్స్పోర్ట్స్ మీద ఈ టారిఫ్స్ యొక్క ప్రభావం అన్నటువంటిది ఉంటుంది. అంటే మిగతా ఏవైతే ఈ 35% ఉందో దాని మీద ఇంపాక్ట్ అన్నటువంటిది లేదు. కొన్ని రంగాల మీద ఎక్కువగా ఈ ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్, వీటి మీద ఈ ఇంపాక్ట్ అన్నటువంటిది అంతగా లేదు. సో అదొక రీజన్. ఇంకా వచ్చేసరికి ఎకనామిక్ గ్రోత్ అండ్ జాబ్స్ కి సంబంధించి రీసెంట్ గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చేసింది? మన యొక్క ఎకనామిక్ గ్రోత్ ని ఇంతకు ముందు 6.7% అనింది, దాన్ని 6.5% కి తగ్గించింది. ఇప్పుడు ఈ టారిఫ్స్ తీసుకురావటం వల్ల ఇంకా మన గ్రోత్ అన్నటువంటి తగ్గే అవకాశం ఉంది. అలానే ఇప్పుడు ఏమవుతుందండి? టారిఫ్స్ పెరుగుతున్నాయి అంటే ఆ దేశాలు మన యొక్క ఎక్స్పోర్ట్స్ ని తగ్గించుకుంటాయి, అవునా? అవి ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గిస్తాయి. సో తగ్గించినప్పుడు ఏమవుతుంది? ప్రొడక్షన్ అన్నటువంటి తగ్గుతుంది. అంటే డిమాండ్ తగ్గటం వల్ల ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గుతోంది అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది కోల్పోతారు. సో జాబ్లెస్నెస్ అన్నటువంటిది వస్తుంది, జాబ్స్ కోల్పోయేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అలాగే కాంపిటేటివ్నెస్ ని కూడా కోల్పోవటం. అంటే ఏంటి? ఇప్పుడు టారిఫ్స్ ఎక్కువ విధించడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి కాస్ట్లీ అవుతాయి, అవునా? సో అలా కాస్ట్లీ అయినటువంటి ఉత్పత్తుల్ని కొనడానికి దేశాలు అన్నటువంటివి ముందుకు రావు. సో అలా కాంపిటేటివ్నెస్ ని మనం కోల్పోతాము. అలాగే మనం చూస్తే డిప్లొమాటిక్ స్ట్రెయిన్ అన్నటువంటిది అంటే ఏంటి? ఇప్పుడు రెండు దేశాల మీద బయోలేటరల్ ట్రేడ్ ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో, బయోలేటరల్ ట్రేడ్ టాక్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే ఫ్యూచర్ లో ఏవైనా రెండు దేశాల మధ్య నెగోషియేషన్స్ జరగాలి అన్నా వాటి మీద కూడా ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ పడుతుంది. అట్లానే ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మార్కెట్ లో షేర్ ఏదైతే ఉంటుందో ఆ షేర్ పడిపోవటం ద్వారా ఏమవుతుంది? ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నటువంటివి పడిపోయే ప్రమాదం అన్నటువంటిది ఉంది. ఎందుకని? టారిఫ్స్ పెరగటం వల్ల ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి తగ్గుతాయి, వాటికి డిమాండ్ అన్నటువంటిది తగ్గుతుంది, జాబ్ లాస్ అన్నటువంటిది జరుగుతుంది. సో వీళ్ళకి నష్టం అన్నటువంటిది వస్తుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఇంపాక్ట్సే. మరి మన భారతదేశం అన్నటువంటిది దీనికి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది, మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నటువంటిది మనం చూస్తే, ఇప్పుడు ఏదైతే మనం ఒక దేశం మీద పర్టికులర్ గా రిలే అవుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కి సంబంధించి రష్యా మీదే 35% డిపెండ్ అవుతున్నాం. అలాగే ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి మన భారతదేశం యుఎస్ఏకి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి చేస్తుంది. ఇలాగా ఈ కొన్ని పర్టికులర్ దేశాల మీద ఎక్కువ డిపెండెన్స్ ఎందుకు ఉండాలి? వేరే దేశాలకి మన ట్రేడ్ ని విస్తరించుకోవచ్చు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, రష్యా నుంచి కాకుండా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎక్కువ ఎక్స్పోర్ట్స్ యుఎస్ఏకి చేస్తున్నాం, అలా కాకుండా వేరే దేశాలకు చేసుకోవచ్చు. అలా డైవర్సిఫికేషన్ చేసుకోవటం అన్నటువంటిది ఒక మార్గం. దానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాంతో అగ్రిమెంట్స్ చేసుకోవటం కావచ్చు. వీటన్నింటి ద్వారా మార్కెట్స్ ని డైవర్సిఫై చేసుకోవచ్చు. అలానే డొమెస్టిక్ మెజర్స్ చేపట్టడం అంటే ఏంటి? నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అన్నటువంటివి తీసుకురావాలి. దాని ద్వారా ఇక్కడ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి ఈజీ కాంప్లియన్స్ అన్నటువంటిది ఉంటుంది. అట్లానే జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావటం ద్వారా ఇక్కడ టాక్సెస్ బర్డెన్ ని కొంతవరకు తగ్గించవచ్చు, డొమెస్టిక్ కాంపిటీషన్ ని పెంచుకోవచ్చు. అలాగే మనము డొమెస్టిక్ గా కన్సంప్షన్ ని పెంచుకోవటానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి ఏదైనా ఇలాంటి ఇంపాక్ట్ అన్నటువంటిది పడితే జాబ్ లాసెస్ అన్నటువంటివి జరుగుతున్నాయి.
సో వాటికి ఆల్టర్నేట్ గా ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ని తీసుకురావటం ద్వారా ఎక్కువ మందికి జాబ్ ఆపర్చునిటీస్ ని కల్పించవచ్చు. దానివల్ల మనము ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని కొంతవరకు తగ్గించుకునే అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అట్లానే మనం చూస్తే ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సబ్సిడీస్ ఇవ్వటం, అలాగే ఎక్స్పోర్ట్ డ్యూటీని తగ్గించడం, ఇలాంటి ఏవైతే మెజర్స్ తీసుకుంటారో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి వీలవుతుంది. అవునా? సో ఇలాంటి అవకాశాలని కూడా మనం కల్పించవచ్చు. అలాగే ఎనర్జీ డైవర్సిఫికేషన్ అన్నటువంటిది చేసుకోవాలి. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక పర్టికులర్ దేశం మీదే మనం రిలే అవ్వకుండా వేరే వేరే దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉందనుకోండి, ఇది మనం ఆఫ్రికా నుంచి చేసుకోవచ్చు. మిడిల్ ఈస్ట్ లో చాలా కంట్రీస్ ఉన్నాయి క్రూడ్ ఆయిల్ కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ పర్షియన్ గల్ఫ్ ఈ ప్రాంతంలో చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఈ క్రూడ్ ఆయిల్ కి చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీస్. సో వాటి నుంచి మనం పర్చేజ్ అన్నటువంటి చేసుకోవచ్చు. అలా మనం ఏం చేయాలి, ఈ యొక్క ఆయిల్ కి సంబంధించి డైవర్సిఫై చేసుకోవాలి మన యొక్క సోర్సెస్ ని. సో అది మనకు ఒక మార్గం అన్నటువంటిది ఉంది. అట్లానే రేటింగ్స్ కి సంబంధించి అంటే ఏంటి, మన యొక్క సావరిన్ రేటింగ్ ని గనక మనము పెంచుకోగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు S&P గ్లోబల్ అన్నటువంటిది ఉంది, ఇది మన భారతదేశానికి రేటింగ్ అన్నటువంటిది ఇస్తుంది. అలా BBB- లో ఉన్నదాన్ని ఇప్పుడు BBB కి తీసుకొచ్చింది అనమాట. సో అలా మన రేటింగ్స్ ని పెంచుకుంటూ రావటం, మన మార్కెట్ లోకి ఎక్కువగా క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అన్నటువంటివి తీసుకురావటం ద్వారా ఇక్కడ డొమెస్టిక్ గా మనం ప్రొడక్షన్ ని పెంచుకోవటం, డొమెస్టిక్ కన్సంప్షన్ ని ఇక్కడ పెంచుకోగలిగితే గనక మనకే మార్కెట్ అన్నటువంటిది అవైలబుల్ గా ఉంటుంది. సో వేరే దేశాల నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవటానికి అవసరం ఉండదు. అలాగే ఎక్స్పోర్ట్స్ కి కూడా మనకి ఈజీ కాంప్లియన్స్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. సో ఇలాంటి మెజర్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. సో టోటల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ USA టారిఫ్స్ తీసుకురావటం ద్వారా మన భారతదేశం మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. ఒకటి డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. అవునా? రెండవది వచ్చేసరికి సెకండరీ ఎఫెక్ట్ అన్నటువంటిది ఉంటుంది. ఎలా ఉంటుంది, జాబ్ లాస్ అన్నటువంటిది జరగచ్చు. అట్లాగే సప్లై చైన్ లో ఇష్యూస్ అన్నటువంటివి రావచ్చు, డిస్రప్షన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో తాత్కాలికంగా అయినా కూడా వాళ్ళకి ఆ నష్టాలు అన్నటువంటివి వాళ్ళు చూడాల్సి వస్తుంది. అదొకటి. అలాగే దీనికి టెర్షియరీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఎలాగా, టెంపరీగా మన గ్రోత్ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది, ఎకనామిక్ గ్రోత్ మీద. అలానే ఇన్ఫ్లేషన్ కి ఇది దారి తీయొచ్చు. అట్లానే మనం చూసుకుంటే మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి USA మార్కెట్ అన్నటువంటిది మనకు అంత అనువైనది కాదు. ఎందుకు, ఎంత టారిఫ్స్ పెట్టి అక్కడికి మనం మన యొక్క ప్రొడక్ట్స్ ని పంపించడం అన్నటువంటిది మనకి వైబుల్ ఉందా లేదా అన్నటువంటి చూసుకోవటం. సో ఆల్టర్నేట్ మార్కెట్స్ కోసం మనం చూసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నటువంటివి ఉంటాయి. మరి అలాంటి నేపథ్యంలో గవర్నమెంట్ రిఫార్మ్స్ తీసుకురావాలి. డైవర్సిఫికేషన్ అన్నటువంటిది గనక మనం తీసుకురాగలిగితే దాంతో లాంగ్ టర్మ్ రెసిలియన్స్ అన్నటువంటిది మన భారతదేశానికి ఉంటుంది. సో దీనికి సంబంధించి అయితే ఆల్రెడీ USA తో మన భారతదేశం టాక్స్ అన్నటువంటివి జరుపుతుంది. ఈ టారిఫ్స్ అన్నటువంటివి తాత్కాలికమే, త్వరలోనే దీన్ని మేము రిజాల్వ్ చేస్తాము అన్నటువంటిది మన భారతదేశం చెప్తోంది. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.